హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేట్ మై ఫ్యాషన్ టైలర్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలానే లైక్ చేయండి, అలానే యూజ్ అవుతున్న వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఈ వీడియో వచ్చేసి ఆది ప్యాంట్ అనేది ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి అనే వీడియో ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా. ఫస్ట్ క్లాత్ అయితే 4 ఫోల్డింగ్స్ మీద వేసాను అనమాట. కింద వచ్చేసి క్లాత్ అడ్జస్ట్ లైన్కు ఉండడం కోసం అయితే ఒక లైన్ వేసాను. తర్వాత కింద వచ్చేసి మనం ప్యాంట్కి అనేది కింద పట్టి ఉంటుంది కదా, దానికోసం అయితే ఒక 2 ఇంచెస్ అయితే వదులుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా. తర్వాత వచ్చేసి ప్యాంట్ అయితే మనం ఇలా సర్చ్ చేసుకోవాలన్నమాట. ఆది ప్యాంట్ అనేది ఎంత ఉంది అనేసి మనమైతే ఇలా అయితే పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడైతే జాయింట్స్ ఉన్నాయో అక్కడంతా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఎక్కడెక్కడ మార్కింగ్ పెడుతున్నానో అలానే ఎలా మార్కింగ్ అయితే ఆ లైన్స్ అనేది గీస్తున్నాను. మీరు కూడా ఇలానే చూసి పెట్టుకొని ఇలా అయితే మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. మీరు టేప్తో కావాలన్నా కూడా కామెంట్లో అయితే చెప్పండి, టేప్తో ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి అయితే నేను వీడియో చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనము మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఖర్చుల కోసం అయితే నేను 2 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. ఖర్చుల కోసం అనేది మనం క్లాత్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. పైన మనమైతే ఫిల్స్ పెడతాం కదా, ఆ పార్ట్లో అయితే మనమైతేనా ఇంకా కొంచెం ఎక్కువ ఫిల్స్ వచ్చేలాగా అయితే క్లాత్ని బట్టి చాలా అంటే చాలా అయితే మనం క్లాత్ తీసుకోవచ్చు అనమాట. నేను ఖర్చుల కోసం అయితే మొత్తం 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో. చూస్తున్నారు కదా. అలా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇలా లైన్ అనేది మనం వేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా లైన్ అనేది వేసుకోవాలి ఖర్చులతో సహా. ఇప్పుడైతే మనం ఖాళీ భాగం అనేది మార్కింగ్ అయితే వేసుకున్నాం. చూస్తున్నారు కదా వీడియోలో. అక్కడ వచ్చేసి స్ట్రైట్గా మనం లైన్ అనేది వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఒక షేప్ అనేది ఇవ్వాలి. కిస్తా అంటారనమాట దీన్ని. చూస్తున్నారు కదా, కిస్తా పాయింట్ అనమాట. టేప్తో అయితే మీకు క్లియర్గా క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం మార్కింగ్ వేసుకున్న విధంగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. మనం మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అలా అయితే మనమైతే కటింగ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. టాప్స్ కానీ అలానే గౌన్ కానీ ఫ్రాక్ కానీ బ్లౌజెస్ కానీ ఏవైనా కానీ మనమే అయితే ఇలా ఈజీ మెథడ్లో కటింగ్ స్టిచ్చింగ్ అని చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా కానీ బ్లౌజ్ కానీ ఫ్రాక్స్ కానీ ఏదైనా కానీ స్టిచ్చింగ్స్లో డౌట్స్ అనేటివి ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. అంటే మీకు ఫ్రాక్ బ్లౌజా అనేది నాకు తెలియదు కదా, మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అదైతే కామెంట్లో చెప్పండి. నేనైతే అది వీడియో చేసి పెడతానమాట. తర్వాత వచ్చేసి ఈ పీస్లు వచ్చేసి నేను వచ్చేసి ప్యాంట్కి మనకి ఈ పైన నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ పార్ట్కి అనమాట. అది వచ్చేసి క్లాత్ తక్కువ ఉంది. నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే జాయింట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తానన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే చూస్తున్నాను అనమాట క్లాత్ సరిపోతుందా లేదా అనేది అయితే చూస్తున్నాను. నేనైతే జాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా వీడియోలో. సరిపోదన్నమాట. జాయింట్స్ అనేది ఖచ్చితంగా అయితే నాకు పడతాయి, ఎటు చూసినా అవ్వట్లేదన్నమాట. చూస్తున్నారు కదా. తర్వాత వచ్చేసి నేను అది పెట్టుకొని తర్వాత అలా క్లాత్ అయితే సరి చేసుకొని దీనికైతే తర్వాత జాయింట్స్ అనేది చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటాను. చూస్తున్నారు కదా, 4 ఫోల్డింగ్స్ మీద అయితే ఉందన్నమాట. అక్కడ మళ్ళీ జాయింట్లు అనేది మనకి చాలా పడతాయి అన్నమాట. మీకు ప్యాంట్ అనేది ఫుల్ వీడియో కావాలంటే మాత్రం అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మీరైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే వీడియో చేసి పెడతానమాట. చూస్తున్నారు కదా, సరిపోవడం లేదనమాట. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలానే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అయితే చెప్పండి, వీడియోలో అయితే చేసి పెడతానమాట. బాయ్ ఫ్రెండ్స్.